హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీషో నుండి నేను తీసుకున్నటువంటి మంచి కలెక్షన్ సారీస్ని అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను. అలాగే ఇవాళ నేను కట్టుకున్న చీర ఎంత ట్రెడిషనల్గా అయితే కనుక ఉందండి. కలర్ కాంబినేషన్ అండ్ టూ గుడ్ అసలు లుక్ వైజ్ అయితే కనుక నిజంగా బడ్జెట్ రేంజ్లో అంటే కనుక మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ బార్డర్ ఈ కాంబినేషన్ లైక్ ఈ ప్యాటర్న్ అయితే మాత్రం అసలు చాలా బాగుందండి. ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది లేదు. సైడ్లో నేను ఒక ఫోటో పెట్టేస్తాను, మీరు చూడొచ్చు కంప్లీట్గా లుక్ ఎలా ఉందని. ఇది మీషోలో తీసుకున్నదే. ఆల్రెడీ నేను మీకు మార్నింగ్ జ్యువెలరీలో అయితే కనుక ఆల్రెడీ షేర్ చేశాను. మీషో జ్యువెలరీ చూపించాను కదా. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంతకు మించిన కలెక్షన్స్ అయితే ఆ వీడియోలో ఉన్నాయంటే దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకెలాంటి ఇచ్చుంటాను దానిలో అనేసి. అసలు మిస్ చేయొద్దు. ఇది స్టాక్ అవుట్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి నేను దీని లింక్ అయితే ఇవ్వలేకపోతానండి. నెక్స్ట్ అయితే కనుక వడ్డాణం కలెక్షన్స్ నిన్న వీడియోలోనే చెప్పేసాను ఆల్రెడీ స్టాక్ అవుట్ అయిపోయిందని. అండ్ ఇదైతే కనుక వడ్డాణం కూడా తీసుకున్నాను. వడ్డాణం వీడియోస్ కూడా అయితే కనుక కమింగ్ సూన్ రాబోతుంది. నిన్న అరవంకీలు చూపించాను, గాజులు చూపించాను, ఎంత బాగున్నాయండి ఆ సెట్స్ అయితే కనుక. అసలు వేరే లెవెల్ ఆ జ్యువెలరీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. దట్ టు ప్రీమియం కలెక్షన్స్ ఇచ్చాను. అండ్ ఇది కూడానండి వడ్డాణం అయితే కనుక మీకు ప్రత్యేకంగా వడ్డాణాలపైనే కమింగ్ సూన్ ఇస్తాను నేను మీకు. బట్ ఈ వీడియోలో ఫస్ట్ ఇది రాగానే నాకు మీకు షేర్ చేసేయాలనిపించింది, అందుకోసం తీసుకున్నాను. దీన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ సైజ్ వరకు కూడా మీకు అయితే కనుక అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీ నడుము ఎంత ఉన్నా కానీ ఇంతవరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా. పిల్లలంటే మీకు 13 ఇయర్స్ నుంచి లైక్ ఆ ఏజ్ నుంచి అయితే కనుక పెట్టుకోవచ్చు అండి. ఒక్కసారి తీసి పెట్టినామంటే కనుక మన పిల్లలు పెళ్ళిళ్ళ నాటి వరకు పాలిష్ ఉండాలే కానీ ఇది మాత్రం మనకి చక్కగా వచ్చేసేస్తుంది మ్యాక్సిమము. ఏదో ఒకటి తీసుకున్నాను. అండ్ శారీ డీటెయిల్స్, వడ్డాణం డీటెయిల్స్ కూడా ఇవాళ నేను చూపించే ఈ ఫ్యాన్సీ కలెక్షన్ శారీస్తో అయితే కనుక ఇచ్చేస్తానండి. ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి. అన్ని కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, అన్ని ఫ్యాన్సీగా అయితే కనుక ఉన్నాయి. అలాగే దీనికైతే మనకు వచ్చేసి మొత్తం అంతా కూడా మిర్రర్ వర్క్, సాటిన్ బాందిని ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ వస్తుంది. అసలు భలే చమ్కి అండ్ ఆల్రెడీ సాటిన్ అంటేనే షైన్, మళ్ళీ మనకైతే మిర్రర్ వర్క్తో అయితే కనుక చాలా చక్కగా ఇంకా లైక్ కలర్ఫుల్గా చూడటానికి రిచ్గా అయితే కనుక కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి పళ్ళు డిజైన్. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ మనం కంటిన్యూషన్ అయితే కనుక చూడబోతున్నామండి. ఇదైతే కనుక కంప్లీట్గా మనకు వచ్చేసి శారీ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ కూడా ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పళ్ళుకి మొత్తం ఓవరాల్గా మనకి మిర్రర్ వర్క్ అయితే కనుక వచ్చిందనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. నేనైతే కనుక సారీ ఇలా వేసి చూపిస్తానండి. దీని అందం అంతా కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చినటువంటి ఈ మిర్రర్ వర్క్ డిజైన్తోనే హైలైట్ అయిందని చెప్పొచ్చు. చాలా డిఫరెంట్ మల్టీ బ్లౌజెస్తో అయితే కనుక మనం వేసుకోవచ్చు. అన్నీ కూడా వైట్ కలర్ పైన మొత్తం బ్రైట్ కలర్స్ అండి. లైక్ బ్లూ కావచ్చు, రామా గ్రీన్ కావచ్చు, పింక్ కావచ్చు, ఎల్లో కావచ్చు, మెహందీ గ్రీన్ కావచ్చు, ఇట్లా రకరకాల ఫ్లవర్స్తో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా వచ్చింది విత్ మిర్రర్ వర్క్. ఫ్లవర్ అంతా కూడా చక్కగా మనకు బాందిని పైన మనకి ఇవన్నీ కూడా అంటించారు, ఇవన్నీ కూడా స్టిక్ చేసి పెట్టారండి. ఇదంతా కూడా కంటిన్యూషన్ సారీ ఓవరాల్గా వచ్చేసి మనకైతే కనుక ఈ విధంగా వచ్చింది. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి అయితే కనుక ట్రై చేయొచ్చు. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి ఈ అద్దాల చీరల్లో వన్ ఆఫ్ ద మళ్ళీ లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి బ్యూటిఫుల్ సారీ. పళ్ళు కాంబినేషన్కి తగినట్టుగానే మనకైతే కనుక బ్లౌజ్ వచ్చింది. దీని డిజైనింగే ఇదండి. ఎక్కడ కూడా మనకి వేరే ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి అతికించడం కానీ అలా ఏం లేవు. దీన్ని మొత్తం కూడా ఈ విధంగానే డిజైన్ చేశారు. లైక్ డై అంతా కూడా ఇదే కాంబినేషన్ పైన ఉంది. అండ్ క్వాలిటీ సూపర్. అండ్ ఎక్కడ కూడా మీకు లైట్ అవ్వడం, ఫేడ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వదు ఈ సారీ. ఎప్పుడు కట్టుకున్నా కానీ ఒక యూనిక్ డిజైన్ అయితే కనుక దీనిలో గ్యారంటీగా మీరు లైక్ కట్టుకున్నప్పుడల్లా ఫీల్ అవ్వాల్సిందేనండి. అంత చక్కగా అయితే కనుక ఉంది. హైలీ రికమెండెడ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి రెడ్ కలర్ పైన బాందిని మీద ఇది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. మిర్రర్ వర్క్తో అయితే కనుక చాలా క్లాస్ లుక్ పైన వచ్చింది. అలాగే బార్డర్ కాంబినేషన్ జరీ బార్డర్తో అయితే కనుక విత్ మిర్రర్ వర్క్తో అయితే కనుక వచ్చిందనమాట. సో చూపిస్తాను, ఒకసారి చూడండి ఇది కూడా మీరు. అండ్ కలెక్షన్స్ అన్నీ కూడా బాగున్నాయి. తప్పకుండా మన పేజ్ ఫాలో అయిపోండి. ముందు కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే కనుక మన పేజ్లో రాబోతున్నాయి. ఇదైతే కనుక మనకు వచ్చేసి సారీ బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి, కంటిన్యూషనే ఉండింది. బాందిని పైన సైడ్ బార్డర్, డౌన్ సైడ్ అయితే కనుక ఇది వచ్చేసి మనకి బార్డర్. ఇక్కడ నుంచి అయితే కనుక సారీ కంటిన్యూషన్ మనకి కుచ్చుళ్ళ పాయింట్ నుంచి అయితే కనుక వెళ్తూ ఈ విధంగా వచ్చింది. సో మీరు చూడవచ్చు. శారీ అయితే అంటే కుచ్చుళ్ళు అంటే అద్దాల వల్లనే అతుకుతుంది కానీ లేకపోతే ఏం ప్రాబ్లమే లేదండి. మీకు మంచి డోలా సిల్క్ పైన ఉంది. క్వాలిటీ కూడా చాలా చక్కగా అయితే కనుక ఉంది. ఇదంతా కూడా మనకి పళ్ళు డిజైన్ అనమాట. సో ఇదైతే మనకి విత్ మిర్రర్ వర్క్తోని ఈ విధంగా ఇచ్చేసారండి. బాందిని ప్యాటర్న్లోనే తలుక్కుమంటుందండి లైటింగ్కి భలేగా.
సో బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా క్లాస్గా. ఇప్పుడు అంతా ఇవే, ఎక్కడ చూడండి మార్కెట్లో ఇవే నడుస్తున్నాయి కాబట్టి ఇదొక శారీ తీసుకొచ్చాను. సింగిల్ కలర్ ఉంది దీనిలో అయితే కనుక. నేను చూసిన కాడికి మరి ఏమన్నా దీనికి అంటే లైక్ దీంట్లో కలర్స్ ఉన్నాయేమో, నేనైతే చూడలేదు, నాకైతే ఆ కలర్ కనిపించింది, నేను ఇమీడియట్గా తీసేసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అండి. ఇది కూడా జార్జెట్ మెటీరియల్ పైన, చాలా సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక స్మాల్ గోటా లేస్ పైన మనకి బార్డర్ లాగా ఈ స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. మీకు నేను క్లోజప్ లుక్ అయితే కనుక చేస్తున్నాను ఇక్కడ వర్క్ ఎలా వచ్చింది అనేది కూడా. అండ్ మీరు చూడొచ్చు ఇది కూడా పళ్ళు అండి. ఇదైతే కనుక ఇక్కడ నుండి రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే చాలండి, హాయిగా వేసేసుకోవచ్చు అనమాట. చక్కగా వచ్చేసింది ఈ డిజైన్ అయితే కనుక అంతా కూడా. ఇది పళ్ళు. సో ఇట్లా మనకైతే కనుక చక్కగా అమ్మాయిలంతా కూడా వచ్చేస్తూ స్టార్టింగ్ అయితే కనుక మనకి చీరేలాగా స్టార్ట్ అయిపోతుంది. సో మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఒక రెడ్ కలర్ బ్లౌజ్ ఉన్న కానీ మ్యాచింగ్ చేసేసుకుని కాంట్రాస్ట్ కాంబినేషన్. సో ఇదైతే కనుక మనకి శారీ అండి. లైట్ వెయిట్ కాన్సెప్ట్తోని క్లాస్గా కట్టుకోవచ్చు. నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను. శారీ నేను తప్పకుండా కట్టుకొని చూపిస్తాను. ట్రస్ట్ మీ, సింపుల్గా ఉంటుంది, స్లిమ్గా కనపడతాము. వెయిట్ క్యారీ చేయలేనప్పుడు, పనులు ఎక్కువ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి శారీస్తో మనం చాలా ఫాస్ట్గా కూడా క్యారీ చేసే వెయిట్ లేనప్పుడు కొన్ని సందర్భాలు ఏంటంటే శారీనే కట్టుకోవాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు కూడా మనం ఏంటంటే ఇలాంటి వాటితోని పని చేసుకోగలుగుతాము, లైట్ వెయిట్ ఫీల్ అవుతాము. లైక్ అన్నిటి పరంగా కూడా మీకు ఈ శారీ అయితే కనుక చాలా బాగుంటుంది. సో ఇదైతే కనుక కంప్లీట్ డిజైన్. సో మీకు అయితే ఒకసారి శారీ అంతా కూడా ఇలా చూపించేస్తాను. సో మీరు చూసుకుని తీసుకోండి. కంటిన్యూషన్ అయితే కనుక శారీ మంచి క్వాలిటీ పైన ఈ విధంగా వచ్చింది. ఇదైతే కనుక మనకి కంప్లీట్ కాంబినేషన్. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. అయితే కట్ చేసుకోండి, లేదంటే కనుక రన్నింగ్లోనే మీరు ఉంచేసుకోండి. సో మంచిగా కుచ్చిళ్ళు అవుతాయి. రెడ్ కలర్ కామన్గా ఉన్నా కానీ మీకు సెట్ అయిపోద్దండి, ప్రాబ్లం లేకోకుండా వేసేసుకోవచ్చు ఎన్నిసార్లు వేసుకున్నా కానీ. ఇదొక శారీ తీసుకున్నాను, ఇది కూడా చాలా బాగుండింది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ. ఈ శారీ అయితే కనుక కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలాగా మొత్తం కడ్దాన బీట్ వర్క్తోని దాంతో అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక డిజైన్. ఇది నేను 2 కలర్స్ తీసుకున్నాను, 2 కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా దీనిలో చాలా కలర్స్ వచ్చాయి కానీ నాకు ఈ 2 కలర్స్ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. బ్లాక్ అండ్ ఈ వర్క్ కూడా చాలా బాగా కనపడుతుంది అనేసి ఇలా తీసుకున్నాను. అండ్ పింక్ కూడా చాలా బాగుంది. లైక్ మీరైతే చూస్ చేసుకోండి మీకు ఏ కలర్ అయితే మీకు ఓకేనా కాదా అనేసి. కొంతమంది బ్లాక్ లవర్స్ ఉంటారు, కొంతమంది అయితే కనుక వేరే అదర్ కలర్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి 2 తెప్పించాను దీంట్లో. సో నేను మీకు అయితే కనుక రెండింటిని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు చూసుకోవచ్చు. బ్లౌజ్ అయితే కనుక ఇలా మనకి సేమ్ ఏదైతే శారీలో డిజైన్ అంతా వచ్చిందో దాన్ని బట్టి అయితే కనుక ఈ విధంగా వస్తుంది. సో మీరైతే కనుక 80 సెంటీమీటర్ ఉందండి, కుట్టించి పెట్టుకున్నారంటే కనుక సమ్ టైమ్ సెల్ఫ్ కాంబినేషన్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి బ్రైట్ షైనీ స్పేస్ సిల్క్స్ ప్రీమియం క్వాలిటీలో వచ్చినటువంటి శారీ సూపర్ ఉంటుందండి. కలర్ అయితే ఇట్లా చమక అంటుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. నా లైటింగ్ సరిపోట్లా చెప్పాలంటే, దీని ఒరిజినల్ కలర్ చూపించడానికి నా లైటింగ్, నా కెమెరా 2 సరిపోవట్లేదు. బట్ రియల్గా చూస్తే సూపర్ అండి, కలర్ వైజ్ టూ గుడ్. ప్రీమియం క్వాలిటీ, మంచి గుడ్ కలర్ రాణి పింక్ పైన అయితే కనుక వచ్చింది. చాలా అందంగా ఉంది చీర, కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. పర్ఫెక్ట్ పార్టీ వేర్ శారీ అనమాట. సో మీరు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇది ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న శారీ. రీసెంట్గా నేను పేజెస్ పేరు చెప్పనులే కానీ సో అక్కడైతే చూశాను అనమాట. సో దానిలో కూడా నాకు బాగా అనిపించింది. సో ఆ మేడం కూడా కట్టుకున్నారు. సో అప్పుడైతే కనుక స్టార్ట్ అయింది. సో ఇది కంటిన్యూషన్ అయితే కనుక శారీ రీసెంట్గానే వచ్చిందండి. అంతా కూడా ఇప్పుడు డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి కదా, వాటిలో అంతా కూడా మనకి అయితే కనుక చూపిస్తూనే ఉన్నారు. కట్ చెంగుతో అయితే కనుక కంప్లీట్ డిజైన్. ఇది హెవీ ప్రీమియం క్వాలిటీ స్పేస్ సిల్క్లో వచ్చినటువంటి పార్టీవేర్ క్యాటలాగ్. ఇది ఒకటి తీసుకున్నాను. సేమ్ దీనిలోనే ఇదైతే కనుక బ్లాక్ కలర్ పైన కూడా తీసాను, చూపిస్తాను ఇప్పుడు. ఇది కూడా మీకు వర్క్ కూడా చాలా బాగా వచ్చింది, డిజైన్ డీటెయిలింగ్ ప్యాటర్న్ అంతా కూడా. ఇది కూడా సేమ్ అట్లే మనకైతే కనుక బ్లౌజ్ వస్తుంది. సో ఇదైతే కనుక మనకి బ్లాక్ కలర్. ఇది కూడా వేసుకుంటే చాలా బాగా కనబడుతుందండి, తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయాలనుకుంటే. సో ఇదైతే కనుక పళ్ళు. మనం ఇలా వేసి కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. లైక్ మీకు ఏమైనా ఫంక్షన్స్ పార్టీస్ లాంటివి ఉన్నప్పుడు ఇటు సైడ్ నుంచి పెట్టుకుంటాం కదా, మార్వాడి స్టైల్ పైట్లు అని చెప్తూ ఉంటాము. మా చిన్నప్పుడు చాలా ట్రెండ్ ఉంటుండేనండి అట్లా వేసుకోవడము. సో అలాంటి దానిపైన అయితే కనుక ఇది కూడా చాలా బాగుంటుంది. మేము అలా వేయించి మా అమ్మ ఫోటోలు కూడా దించింది మమ్మల్ని, నన్ను మా చెల్లిని. సో దానికి అంత ఇష్టం అనమాట. అలా కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇటు సైడ్ ఇట్లా వేసినప్పుడు కూడా ఈ పళ్ళు అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మనకి కనిపించదు, కానీ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఈ రిచ్ పళ్ళు అంతా కూడా ఇట్లా కవర్ అవుతుంది కదా. అలా పెట్టి సన్నని ముత్యాల వడ్డాణం పెట్టి, ఫొటోస్ ఇప్పటికీ ఉన్నాయండి మా దగ్గర. సో అలా తీయించుకునేదన్నమాట మా అమ్మ. సో అది దానికి ఆనందం. చిన్నప్పుడు ఇట్లా కాటుగా పెడితే మొత్తం ఇట్లా తిప్పేదాన్ని. మా అమ్మ సావిత్రిని చూసి మా అందరికీ కూడా, మా చెల్లికి నాకు కళ్ళకి ఇలా కాటుకలు పెట్టి చక్కగా వేసి ఫోటోలు దింపేయడానికి తీసుకెళ్ళేది పనిమాల.
సమ్మర్ వస్తే పోలియళ్ళు ఇవి కామన్ కదా అండి, ఇవంతా కూడా ఆ టైంలో. ఆ టైం ఏంటి ఇప్పుడు ఏ టైం అయినా మళ్ళీ వింటేజే బ్యాక్ అవుతుంది కదా. సో దానికి ఆనందం అనమాట మమ్మల్ని అలా చూసుకోవడం. కోర్స్ ఇప్పుడు తను లేరు అయినా కానీ. సో ఇలాగా ఇది రన్నింగ్లోనే వచ్చింది, అది సపరేట్గా పెట్టారు బ్లౌజ్ పీస్. ఇదైతే కనుక కంప్లీట్ దీని యొక్క బ్లౌజ్తోని వీడియో అయితే కనుక క్లోజ్ చేసేస్తున్నాము. ఇవాళ మా అమ్మను కూడా గుర్తు చేసుకున్నాను మాటల సందర్భంగా వచ్చి. అండ్ హ్యాపీ. ఓకేనా, మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్, టేక్ కేర్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లింక్స్ ఓపెన్ అవుతున్నాయండి. 1-2 కామెంట్సే వచ్చాయి రీసెంట్గా, పెద్ద కామెంట్స్ అయితే రాలేదు. హ్యాపీ. సో వర్క్ అవుతున్నాయి అనిపించింది నాకు కూడా. ఓకేనా, అన్నీ గుడ్ కలెక్షన్సే, బాగుంటేనే మీ వరకు తీసుకొస్తాను కాబట్టి నా ఛాయిస్ నచ్చే వాళ్ళకి 100% మీకు ఇవి నచ్చాల్సిందే. బాయ్, మళ్ళీ వచ్చేస్తా మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ కలవడానికి. మళ్ళీ కలుద్దాం.